ఈ వీడియోలో వచ్చేసి మనం ఎన్టీఆర్ నీల్ మూవీ గురించి నెక్స్ట్ షెడ్యూల్ జోర్డన్ లో ఉంటుందని చెప్పి నిన్న వీడియో అయితే చేశాను. సో నేను చెప్పినట్లే నేను ఏ లొకేషన్ లో షూటింగ్ జరుగుతుందని చెప్పాను, అదే లొకేషన్ అయితే షూటింగ్ అయితే జరగబోతుంది. నీకెలా తెలుసురా అని అంటే మాత్రం మార్నింగే మనం మూవీ సినిమాటోగ్రాఫర్ అయిన భువన్ ఫోటోగ్రఫీ అనే సినిమాటోగ్రాఫర్ వచ్చేసి అయితే మన మూవీ లొకేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడైతే ఫొటోస్ అయితే ఒక స్టోరీగా అయితే పెట్టడం అయితే జరిగింది. సో నేను వాడి రమ్ డెసర్ట్ లో షూటింగ్ అయితే జరుగుతుంది ఎన్టీఆర్ నీల్ మూవీ అని చెప్పి వీడియో అయితే చేశాను. నేను వైల్డ్ గా గ్లెస్ మాత్రమే చేశాను, ఎగ్జాక్ట్ గా అక్కడ జరుగుతుందని కూడా నాకు కూడా ఐడియా లేదు. బట్ ఇప్పుడు చూసుకుంటే అదే డెసర్ట్ లో వెళ్ళైతే షూటింగ్ అయితే చేయబోతున్నారు. దీంట్లో పెద్ద ప్రత్యేకం ఏముంది అని అనొచ్చు, బట్ అక్కడ విజువల్ గా మనల్ని ప్రెజెంట్ చేసే విధానం అనేది ఒక నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పాలి. అంటే ఇప్పటి వరకు మనకి ప్రతి ఒక్క మూవీ కూడా తారక్ అన్న ఏం చేస్తాడు గత 5 years నుంచి కానీ లేదు ఒక 10 years నుండి చూసుకుంటే ఎప్పుడైతే మనకి ఫారెన్ లొకేషన్ లో సాంగ్స్ ఉండేవో అవి ఇప్పుడు కంప్లీట్ గా వానిష్ అయితే అయిపోయాయి. అండ్ ఫారెన్ లొకేషన్ లో షూటింగ్ ఉండేవి అవి కూడా కంప్లీట్ గా వానిష్ అయితే అయిపోయాయి. అసలు ఇప్పుడు ఒక స్టార్ హీరో ఒక కంట్రీకి వెళ్ళి షూటింగ్ చేయాలంటేనే పెద్ద డౌట్ అని చెప్పాలి. కంట్రీకి ఎందుకు, ఒక రామోజీ ఫిలిం సిటీ దాటి వేరే లొకేషన్స్ కి వెళ్ళాలంటేనే ఒక పెద్ద సందేహం అని చెప్పాలి. ఈ రోజుల్లో ఏ స్టార్ హీరో కూడా బయటకు వచ్చి నేను కంప్లీట్ గా షూటింగ్ చేస్తానని ఎవ్వరు కూడా చేయట్లే. ఒక స్టూడియోలో చేస్తున్నారు, ఒక రామోజీ ఫిలిం సిటీ లో చేస్తున్నారు. ఇప్పుడు ఈ దానికి ప్రత్యేకం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఫారెన్ వెళ్ళి అక్కడ షూటింగ్ చేయడం అనేది పెద్ద ప్రత్యేకం అని చెప్పాలి. మనకి ఆ డిసైడ్ ఐలాండ్ లో ఒరిజినల్ లొకేషన్స్ కి వెళ్ళడం అండ్ అక్కడ షూటింగ్ చేయడం అనేది మనకి విజువల్ గా కనిపించే దాంట్లో మనకి ఆ క్వాలిటీ గానీ ఆ క్లారిటీ గానీ క్లియర్ గా కనిపిస్తుంది. అలాగే మూవీ యొక్క స్పాన్ గానీ మూవీ యొక్క రేంజ్ గానీ డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఇంతకు ముందు కేజీఎఫ్ ఈ సలార్ కూడా ఒక స్టూడియోలో లేకుంటే ఒక రామోజీ ఫిలిం సిటీ లో పెద్ద సెట్ వేసేసి తీయడం అయితే జరిగింది. ప్రశాంత్ నీల్ కూడా తను కూడా ఫస్ట్ టైం ఫారెన్ లొకేషన్స్ లోకి వెళ్ళి షూటింగ్ అయితే చేస్తున్నాడు. కేజీఎఫ్ చేయలేదు, సలార్ కూడా చేయలేదు, బట్ ఫస్ట్ టైం ఇదే మూవీకి అయితే చేస్తున్నాడు. ఆ 2 movies ని ఒక విజువల్ గా డార్క్ థీమ్ లో ఒక రేంజ్ లో ప్రెజెంట్ అయితే చేస్తాడు. మరి ఇప్పుడు ఈ ఎన్టీఆర్ నీల్ మూవీ ఫారెన్ లొకేషన్స్ తో ఇంకా ఏ గ్రాండ్ లెవెల్ లో ప్రెజెంట్ చేస్తాడు అనేది అయితే మీలాగే నేను కూడా ఎదురైతే చూస్తున్నాను. మరి ఇది ప్రస్తుతానికి వచ్చిన అప్డేట్. క్లియర్ గా జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా షూటింగ్ వెళ్ళేటప్పుడు షూటింగ్ ఒక 30 days ఉంటుంది కాబట్టి మనకి ఇలానే ఫొటోస్ అయితే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. వచ్చిన ప్రతి అప్డేట్ కూడా మీకు అయితే వీడియో చేసి అయితే నేనైతే చెప్తాను. సో మీరు వీడియోని లైక్ చేసుకోండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.